అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏంటంటే నేను చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో అని ఒక రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. చికెన్ పికిల్ని అయితే ఎలా చేసుకోవాలంటే చికెన్ని శుభ్రంగా కడిగేసి పసుపు ఇంకా సాల్ట్ వేసి మరి కొద్దిసేపు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని వాటిని వాటర్ లేకుండా మనం చేసుకోవాలండి. దాన్ని చికెన్ అయితే వాటర్ లేకుండా చేసేసుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం వలన మనకి కౌసు వాసన అలాగే పచ్చి వాసన అనేది అయితే వెళ్ళిపోతుంది. అందుకనైతే మనము శుభ్రంగా ఈ విధంగానైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనకి ఈ కలర్లో వస్తుంది. కొంచెం గోల్డ్ కలర్ రాగానే మంచిగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ చాలా తిక్కు గోల్డ్ కలర్ రావాలండి. మొత్తం కొంచెం కూడా ఇట్లా కొంచెం ఎల్లో కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను కదా నేను, ఆ విధంగా అయితే రావాలండి. మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే మనం మసాలా ఉంటుంది కదా, సో మసాలాలో ఏ విధంగా చేసుకోవాలి మసాలా అంటే కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే 3 యాలకులు తీసుకున్నాను, అలాగే కొన్ని ఒక 10 లేదా 15 లవంగాలు, అలాగే చెక్క, అలాగే కొన్ని మెంతులు, అలాగే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా బిర్యానీ పువ్వు అంటే దొరుకుతుంది కదా, సో చాలామందికి తెలుసుంటుంది. సో వాటిని అయితే కొంచెం మనమైతే ఈ విధంగానైతే మసాలా చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లో వేయించేసుకొని పొడిని అయితే చేసుకోవాలి. సో పొడి అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం చికెన్ పికిల్కి ముందుగా అదే ఆయిల్లో వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో వేయించుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని అయితే వేయాలి. అల్లం పేస్ట్ని వేసిన తర్వాత ఇలా మంచిగా పచ్చి వాసన మొత్తం పోయేంతవరకు మంచిగా గోలించుకోవాలండి. ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది కదా, అప్పుడైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడైతే మనము ఇందులో అలాగే చికెన్ని వేయాలి. సో చూడండి, ఈ విధంగానైతే మనము మంచిగా వేయించేసేసుకున్నాం కదా, పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది ఉంటుంది కదా, సో ముక్కలకైతే మంచిగా పట్టుకోవడానికైతే కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉన్న తర్వాత మంచిగా డీప్ ఫ్రై అవుతుందండి. డీప్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడైతే మనం మసాలా వేయించేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేయాలి. సో ఈ విధంగానైతే మనము కొద్దిసేపు అయితే మంచిగా వేయించేసేసుకున్నాము. నేను ఈ పచ్చడి చేస్తానండి ఎప్పుడూ ఒక 15 డేసే వస్తుంది. 15 డేస్కి ఒకసారి అయితే ఈ పచ్చడిని అయితే నేను చేసుకుంటాను. ఎంత మాగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అంటారు కదా, సో అలా కాదండి, మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ టేస్ట్ అదే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే ఆ రుచే వేరండి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే వేయించేసేసుకున్నాను కదా, వేయించుకున్న తర్వాత మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, సో నాకు ఆ మసాలా అయితే ఎక్కువైంది. సో దీనికి తగ్గినట్టే మసాలా వేసుకోవాలి, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అయితే మంచిగా మసాలా వేసేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటూ ఆ మసాలా కూడా ముక్కలకి పడుతుంది కదా, ఆ ముక్కలకి పట్టేంతవరకు అలానే కలుపుతూనే ఉండాలి. ఆ నురుగు వస్తుంది చూడండి, ఆ నురుగు మొత్తం మనం వేయించుకుంటున్నప్పుడు దగ్గరికి వస్తుంది కదా, అప్పుడైతే మనకి నురుగు మొత్తం వెళ్ళిపోతుంది. సో చూడండి, ఈ విధంగానైతే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నురుగు వచ్చేసింది కదా, సో ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం స్పైసీగా వేసుకోండి, తక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం నార్మల్గా అయితే వేసుకోండి. అలాగే ఇలా కారం వేసుకున్నాను కదా,
కారం వేసుకొని ఇలా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి మంచిగా. ఏ మసాలా వేసుకున్నా ఏది వేసుకున్నా అని కొంచెం మంచిగా కలుపుకుంటే కదా ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. అందుకనేసే చికెన్ పీస్కి మంచిగా పట్టుకుంటుంది కదా, అందుకని మంచిగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలిపేసుకున్నాను కదా, అలాగే ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే నేను యాడ్ చేసుకున్నాను కదా, యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చూడండి మీకు స్టార్టింగ్లో నురుగు కనిపించింది కదా, ఇప్పుడు చూడండి అసలే నురుగు కనిపించట్లేదు. మనం సిమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉంటే కదా ఆ నురుగు మొత్తం వెళ్ళిపోతుంది. సో చూడండి ఈ విధంగా అయితే దగ్గరకు వచ్చేసింది కదా ఈ పికిల్ అయితే. సో అలాగే దీంట్లోనే ఒక 2 లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకొని ఇందులో లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో దింపిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.